ఇక అధికారం కోసం ఏనాడు తాను ఆరాటపడలేదని, తనపై దాడి జరిగినా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశానని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజకీయ పార్టీల ముసుగులో కొందరు రౌడీయిజం చేస్తున్నారని, అయితే రౌడీలకు ఏపీలో చోటు లేదని, ఏపీలో ఉన్నది CBN అని గుర్తుపెట్టుకోవాలన్నారు సీఎం. ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాం, సూపర్ హిట్ చేశాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2, అన్నదాత, సుఖీభవ లాంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాం. ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్నో సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని మరొకసారి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన తాత ముత్తాతలు ఇచ్చిన భూమి, ఆనాటి పాలకుడు ఫోటో. గ్రామాధికారులు పోయారు కానీ కొత్త గ్రామాధికారి వచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా అడ్డదుడ్డంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్ని తయారైనాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొట్టమొదటిసారి సంతకం పెట్టి రద్దు చేశాం. ఇంకొక పక్కన పట్టాదారు పాసు పుస్తకాల్లో ఆనాటి పాలకుల ఫోటో తీసేసి రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలకి శ్రీకారం చుట్టాం. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపైన ఫోటో వేసుకున్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాడు ఉద్యోగులు ఎన్ని అవమానాలు, కడాన టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్ పెట్టడానికి వాళ్ళని వాడుకున్న పరిస్థితి. ఉద్యోగులు వచ్చి మా జీతాలు ఇవ్వండి అంటే, లేకపోతే మా బకాయిలు మాకు ఇమ్మంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులందరినీ గౌరవిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పూర్తిగా సహకరిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాం. ఏ రోజు మనం అధికారం కోసం ఆశపడలేదు. దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నాం. అలాంటి పార్టీని నడిపించే అవకాశం నాకు కల్పించిన నా కుటుంబ సభ్యులందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేసి ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది CBN అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు త్యాగాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు మీరు త్యాగాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ధ్యేయం ఒకటే. ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్ 1 కమ్యూనిటీగా చేయడానికి వచ్చాం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు నేను ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.